అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, అసలు ఏ దేవుని భక్తులు మాంసాహారం తినాలి, ఏ దేవుని భక్తులు తినకూడదు? అలాగే కొంతమంది శనివారం అని, సోమవారం అని, గురువారం అని వాళ్ళు మాంసాహారం తినరు, ఉపవాసం ఉంటారు. అలాగే ప్రత్యేకంగా ఈ గురువారం సాయిబాబా అని, శనివారం వెంకటేశ్వర స్వామి అని, అసలు ఈ ప్రత్యేక రోజులు ఎలా ఏర్పడ్డాయి కాస్త వివరించండి. అంటే ఇందులో ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్న రెండు కోణాల్లో చర్చించవచ్చు. ఒకటేంటంటే కొంతమంది ఆనవాయితీగా ఇప్పుడున్న సమాజంలో కొన్ని సినిమాలో కూడా వచ్చింది, అదేదో 100%లో దాంట్లో ఏదో వస్తుంది, శనివారం తినకూడదు, 12 గ్యాంగ్ అని. ఇవన్నీ ఏంటంటే కొంత అంటే చిన్నప్పటి నుంచి బై డిఫాల్ట్ మాంసాహారం తినేటువంటి కమ్యూనిటీలో ఉండి, అంటే అలవాటుగా తింటున్న వాళ్ళు దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఏంటంటే శనివారం పూట స్వామివారికి, అంటే వెంకటేశ్వర స్వామికి అయితే శనివారం పూజ చేస్తారు, గురువారం అయితే సాయిబాబాకి చేస్తారు, శుక్రవారం లక్ష్మీ అమ్మవారు చేస్తారు, సోమవారం శివుడికి పూజ చేస్తారు. ఈ చేసేవాళ్ళు ఏంటంటే ఆ రోజు పూజ చేసే రోజు మాత్రం నేను నియమంగా ఉండాలి అన్న ఉద్దేశంతో కొంతమంది ఆ రోజు తినకుండా మిగతా రోజులు తినొచ్చని ఆ ఒక్కరోజు రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ తలస్నానం చేసే దాంట్లో కనుక మనకి యాక్చువల్గా ఏం చెప్పాడు, 7 రోజులు కూడా ప్రతిరోజు కూడా సంసారి అయిన వాడు, అంటే గృహస్థుడైన మగవాడు ప్రతిరోజు తలస్నానం చేసి అనుష్ఠానం చేసుకోమని చెప్పారు. కానీ ఏంటంటే వీళ్ళ ఓపిక లేక ఎక్కువ ప్యాషన్గా జుట్టు పెంచేవాళ్ళు చేసుకోలేక ఏంటంటే ఎగ్జంప్షన్ కింద ఏం చేస్తారు, శనివారమైనా తలస్నానం చేయరా అని ఎలా చెప్తారో, ఇదేంటంటే అలవాటుగా ఇప్పుడు మేము ఆహార నియమాల్లో సాత్విక ఆహారము, న్యాయార్జిత ఆహారము, దైవార్పిత ఆహారము, మితాహారము అనేటువంటి 5 సూత్రాలు పాటించాలి ప్రధానంగా. అంటే ఈ ఆహార నియమాలు, 5 నియమాలు పాటిస్తేనే మనకి లోపల ధార్మికతకి, ఆధ్యాత్మిక మార్గంలోకి ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇవి ఆహార నియమాలు. ఇవి పాటించకపోతే ఏంటంటే కొన్ని ఆహార పదార్థాలు మనకి సత్వ రజో తమో గుణాల్లో కొన్ని తమో గుణాన్ని పెంచేవి, కొన్ని రజోగుణాన్ని పెంచేవి ఉంటాయి. ఈ మాంసాహారం అనేది తమో గుణాన్ని ఎక్కువ పెంచుతుంది. అట్లాగే మసాలాలు, కారాలు అనేవి రజోగుణాన్ని పెంచుతాయి. మిగతావి సాత్వికాహారం సత్వగుణాన్ని పెంచుతుంది. ఇవి చాతుర్వర్ణ వ్యవస్థ అనేది, వర్ణ వ్యవస్థ అంటే డివిజన్ ఆఫ్ లేబర్ చేసుకున్నప్పుడు పూర్వం కొంతమంది వాక్శుద్ధి బాగా ఉండి ప్రొనౌన్సియేషన్ బాగా చేయగలిగిన వాళ్ళు, వీళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకుని, అంటే హోమియోపతి డాక్టర్లు గానో, గుళ్ళో అర్చకులు గానో, లేకపోతే ఏంటంటే ఈ కరణీకం చేసే లెక్కలు చూసేవాళ్ళు గానో, ఈ దేవాలయాన్ని అంటిపెట్టుకుని వాటిని డెవలప్ అంటే ఏంటి కొంచెం పయస్గా ఉండే మానవులందరినీ కూడా మీరు బ్రాహ్మణత్వంగా తీసుకుని ఆ డ్యూటీ, అంటే ఒక క్లర్కుడు, ఒక ఆఫీసరు, ఒక అటెండర్ ఉంటారు కదా, మీరు ఇది చెయ్యండి అని పెట్టుకున్నారు. వీళ్ళకేంటంటే నాలుక చక్కగా అన్ని పదాలు స్పష్టంగా పలికేట్టుగా, మనకు ప్రొనౌన్సియేషన్లో టీచర్ స్పష్టంగా చెప్తే పిల్లలకి అది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని ఆ నియమాలు ప్రవహించేవాడు వీళ్ళందరూ కూడా పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోమని, అత్యవసర పరిస్థితుల్లో కొంచెం రజోగుణ ఉన్న వాళ్ళు కొంచెం కారాలు, ఉప్పులు దండిగా తింటే ఎదుటివాడు పోషం వస్తుంది, బాహుబలి సినిమాలో కనుక చెప్తాడే ఎవరు అని, అలా పౌరుషం రావడం కోసం వాళ్ళకి రజోగుణం అని, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ఫిజికల్ వర్క్ చేయాలి. ఫిజికల్ వర్క్ చేసి మీరు రాగిజావ తాగారనుకోండి, హార్డ్ ఫుడ్ అది అంత తొందరగా అరగదు. అది నాబోటి వాడు చేశాడనుకోండి అలా ఉండిపోతుంది, ఆఫీసులో ఏసీలో కూర్చొని చేసేవాడికి. అలా కాకుండా శ్రమ పడుతుంటారు, ఫిజికల్గా కష్టపడుతుంటారు, వాళ్ళకి అరుగుతుంది, హార్డ్ ఫుడ్ అంటారు. వాళ్ళు ఏంటంటే అవి కొన్ని వర్ణాల్లో అవి తీసుకోవడం, శూద్రవర్ణంలో తీసుకోవడం అనేది కొంతమందికి ఆనవాయితీగా అనుకోని సందర్భంలో వచ్చింది. బేసికల్గా అయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇండియా ఏంటంటే కర్మభూమి. మన ఏదైతే ఉందో భారత్ అనేది, భారత కర్మభూమి కాబట్టి ఇక్కడ అందరూ కూడా సాత్వికాహారము, మితాహారము, న్యాయార్జితాహారం, దైవార్జితం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో జన్మలు రకరకాల జీవరాశిలో పుట్టిన తర్వాత మనిషి జన్మ చాలా ఉత్తమమని ఎలా చెప్తారో, ఇన్ మై ఒపీనియన్ అన్ని దేశాల్లో పుట్టి చివరికి వాడు మెచ్యూరిటీగా ఆధ్యాత్మికంగా ఎదిగే
యోగం వాడికి ఉన్నప్పుడు మాత్రమే మన భారతఖండం మీద అడుగు పెట్టడము, భరతఖండంలో నివసించాలనుకోవటము, భరతఖండంలో పుట్టడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం పుట్టిన వాళ్ళు భరతఖండంలో ఉన్నారు. అలాగే కొన్ని దేశాలు అంటే ఎడారి దేశాలు ఉన్నాయనుకోండి, ఎడారిలో అక్కడ మొక్కలు పెరగకపోవటం వల్ల తప్పనిసరిగా ఆహారం అవసరం కాబట్టి అక్కడ ఉన్నటువంటి జీవరాశుల్ని స్వీకరించడం అనేది అక్కడ అలవాటైంది. అది ఆ మతం యొక్క ఇది కాదు, అక్కడ భౌగోళికమైన నీడ్ అది. అట్లాగే చలి ప్రదేశాలు ఎక్కువ ఉన్న ఉష్ణోగ్రత టెంపరేచర్ తక్కువ ఉన్న వాళ్ళకి కోట్లు సూట్లు వేసుకుంటారు. ఆ సూటు మనం తీసుకొచ్చి ఇండియాలో వేడిగా ఉన్న ప్రాంతంలో వేసుకునేది ఫ్యాషన్ అనుకుంటే, వీటికి ఏసీ లేకపోతే చెమటలు పట్టేస్తాయి, 5 నిమిషాలు సూట్కి వేసుకుని మళ్ళీ ఫ్యాన్ దగ్గర కూర్చొని మళ్ళీ వేసుకోవాలి, అయితే కంప్లీట్ సెంట్రలైజ్ చేసి ఉండాలి. అని ఏంటంటే నీ వాతావరణానికి నీ భౌగోళిక పరిస్థితులకి తగ్గ ఆహారం. ఇంకోటి ఏంటంటే మాకు జువాలజీలో కార్నివోరస్ అని, ఆమ్నివోరస్ అని, శాకాహారాలని, మాంసాహారాన్ని రెండూ తీసుకునేటువంటి జీవులనే ఉంటాయి. వీటికి ఎప్పుడైతే శాకాహారం తీసుకోవటాక ఉండేటువంటి జీర్ణనాళం ఏంటంటే చాలా లెంగ్తీగా ఉంటుంది. అంటే మనకి చిన్న ప్రేగులు కానీ పెద్ద ప్రేగులు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా మెలికలు బట్టి చాలా లెంగ్తీగా ఉంటుంది. అందులో ఇప్పుడు మనకి ఏజీ హాస్పిటల్ ఉంది ఇక్కడ గచ్చిబౌలిలో, గ్యాస్ట్రోంటాలజీ. వాళ్ళు ఏదైనా అబ్సెషన్ వచ్చినప్పుడు చక్కగా 2 అడుగులు కూడా కట్ చేసేసి జాయింట్ చేస్తుంటారు పేగుని సింపుల్గా. అంటే అంత లెంగ్త్ పోయినా కానీ అది కవర్ అయ్యేటువంటి అట్లా అపెండిసైటిస్ అని ఆపరేషన్ చేస్తుంటారు. పూర్వం ఏంటంటే కందమూలాలు తింటేనే అరగటం కోసం ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది బొట్టనవేల సైజులో. అవి ఇప్పుడు మనం అసలు మనకి గోంగూర ఇవన్నీ తీసుకోవడానికే, బచ్చల కూర ఇవన్నీ తీసుకోవడానికి ఇష్టపడకుండా అన్ని మోడరేట్ క్యారెట్లు బీట్రూట్లు కావాలి తప్పితే మనకి ఆకుకూరలు తినే సాంప్రదాయం కూడా తగ్గింది. ఆకుకూరలు రాయించుకోవడం కోసం అది పెట్టారు. అవి నిదానంగా అవి తగ్గిపోయినాయి. ఇవి ఈ ఎవల్యూషన్లో వచ్చిన జువాలజీ ప్రకారం వచ్చింది. అందుకని ఏంటంటే మనందరికీ కూడా జీర్ణాశయం అనేది భగవంతుడు సృష్టిలో మనకి శాకాహారం కోసం మాత్రమే మలసబడినటువంటి జీర్ణ ఆశయం. కనుకంటే మనందరూ కూడా శాకాహారమే తీసుకోవాలి. ధార్మిక జీవితం గడుపుతాం అనుకునే ప్రతివాడు కూడా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, అందరూ కూడా శాకాహారం తీసుకుంటే మాత్రమే ఆధ్యాత్మిక పురోభివృద్ధి రావడానికి, మానసిక వికాసం రావడానికి కారణమవుతుంది. కాబట్టి నా దృష్టిలో అయితే మాంసాహారం పూర్తిగా నిషేధించడం అనేది అవసరము. ఏది ధార్మికంగా బతకదలుచుకుంటే, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కావాలనుకుంటే 1 వారం కోసం కాదు. ఇప్పుడు ఏంటంటే 40 రోజులు దీక్ష తీసుకుంటాం, అయ్యప్ప దీక్ష. అన్ని రోజులు తినరు. ఈ 40 రోజులు తీసుకున్నవాడు ఈ అలవాటుగా తెల్లారుజామున లేవటం, రోజు 2 పూట్ల జపం చేయటము, శాకాహారం తీసుకోవడం, ఇది లైఫ్లో అలవాటు అవుతుంది. 40 రోజులు ఏదైనా పని చేస్తే అది అలవాటు అవుతుందని చేస్తారు. మన కాపీ రైటింగ్ ఎందుకు రాస్తాం బుక్లో? అలా రాయటం కోసం, అదే జీవితంలో అలవాటు కోసం. ఈ 40 రోజులు ఎప్పుడు అయిపోతుందా, టక్కని మాల తీసేసేసి మనం మాంసాహారం తీసుకుందామా లేకపోతే ఇంకేదో మంది కొడదామంటే ఆ దీక్ష నా దృష్టిలో అయితే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. టెంపరీగా చేసినట్టు మాత్రమే. అంటే మనకి అలవాటు, శరీరానికి అలవాటు చేయడం కోసం తీసుకున్నది. కనుక ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి? న్యాయార్జితం. అది ఎప్పుడు కూడా శరీరంలోకి వెళ్ళే ఏ పదార్థమైనా సరే న్యాయంగా ఆర్జించినది మాత్రమే శరీరంలోకి వెళ్ళాలి. అలా కాకుండా అన్యాయార్జితం అంటే ఇప్పుడు మన డిపార్ట్మెంట్స్లో, మా గవర్నమెంట్లో ఏంటంటే చాలా ఫార్మాలిటీ తీసుకుంటారు. ఈ ఫార్మాలిటీ తీసుకున్న డబ్బు వాడు బాధపడుతూ ఇచ్చింది కనుక మనం అక్కడ ఏదైనా టిఫిన్ చేయండి, భోజనం చేయండి, మనం శరీరంలోకి వెళ్ళే ఆహారం కనుక ఆ డబ్బులతో కొని తింటే ఖచ్చితంగా అనారోగ్యం చేస్తుంది. ఇది కర్మ సిద్ధాంతంలో ప్రాక్టికల్ అనమాట. అవి వేస్ట్. వాటికి ఏంటంటే బండ్లకో లేకపోతే పెట్రోల్కో ఇంకా దేనికి పెట్టుకుంటే అది రిపేర్ వచ్చినా పర్లేదు, మళ్ళీ ఇంకో డబ్బులు పెట్టి చేయించుకోవచ్చు. కనుకంటే శరీరంలోకి వెళ్ళేది న్యాయార్జితమై ఉండాలి, సాత్విక ఆహారం ఉండాలి, పూర్తి వెజిటేరియన్ ఉండాలి, అందులో మసాలాలు అవి లేనటువంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి. అది కూడా మితాహారం. అంటే మనకి 4 భాగాలు చేసుకుంటే కడుపుని, దాంట్లో పావు భాగం గాలికి వదిలేయాలి, పావు భాగం నీళ్ళకి వదిలేయాలి, హాఫ్ మాత్రమే తీసుకోవాలంటే బాసు పెట్టలేసి కింద కూర్చుని భోజనానికి కూర్చుంటే లేచేటప్పుడు కూడా చంగని, కూర్చోటప్పుడు అంత చంగని కూర్చున్నాడో లేచేటప్పుడు అంత చంగని లేవగలిగితే అది మితాహారం అంటారు. దైవార్పితాహారం, మనం తీసుకుని ప్రతి ఆహారం దేవుడికి నివేదన పెట్టి భగవతార్పణంగా మేము కూడా అహం వైశ్వానరోభూత్వా రణనాం దేహమాశ్రిత అని చెప్పి లోపల ఉన్న వైశ్వానుడికి మేము ఆహుతులు వేస్తున్నామని పదాలకి పళ్ళకి తగలకుండా ఇట్లా మెతుకులు తీసుకుని లోపల వేస్తాం.
అగ్నిహోత్రం చేసినట్టుగా, హోమం చేసినట్టుగా ఆ ఫలితం రావటం కోసం. అలా దైవార్పణ. ఎప్పుడైతే మీరు దేవుడికి మాంసాహారం పెట్టరు కదా, సో దైవార్పితం కావాలంటే ఖచ్చితంగా దేవుడికి పెట్టిన నివేదన మనం తీసుకోవాలంటే అది సాత్వికాహారము, మితాహారము, న్యాయార్జితాహారం, దైవార్పితాహారం అయినప్పుడు నీకు హెల్త్కి అసలు ఏ అనారోగ్యం రాదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న ఈ ఒక్క ఆహార నియమం పాటిస్తే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట. ఇది ఆహార నియమంలో ఆ ఒక్కరోజని కాకుండా ఒకరోజైనా పాటిస్తున్న వాళ్ళు ఇన్నాళ్ళ జీవితంలో ఇది మెచ్యూరిటీ వచ్చింది అనుకోవచ్చు. కానీ అసలు పూర్తి సాత్వికాహారం తీసుకోవడమే చాలా ప్రశస్తము, హెల్తీ అని నా ఉద్దేశం.